గం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతము. ఈరోజు 2025 సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను. ఈ రాశి వారు అనగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలు వారికి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందండి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏప్రిల్ మే నెలల్లో మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అది ఈ రాశి వారికి ఎంతో ప్రభావితంగా ఉంటుంది. మొత్తం 12 నెలలకు గాను ఈ 2 నెలలు మాత్రం వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. మిగిలిన విషయాల్లో ఏ విధంగా చూసినా ఈ రాశి వారికి ప్రత్యేకంగా మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి సంవత్సరం, అదృష్టకరమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకైతే ఈ సంవత్సరం కొత్త విషయాలు, కొత్త సబ్జెక్టుల్లో మంచి మెలకువలను సాధించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ రాశిలోని విద్యార్థులు ఏదైనా కొత్త సబ్జెక్టుల కోసం ప్రయత్నిస్తే ఈ సంవత్సరంలో వాటిల్లో మంచి జ్ఞానము, అనుభవము సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషాదులకు మొత్తం ఆరోగ్య విషయంలో చాలా చక్కగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక ఆరోగ్యం కావచ్చు, చాలా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. డయాబెటీస్ పేషెంట్లకు కావచ్చు, ఇంకా ఒబిసిటీతో బాధపడేటువంటి వారికి కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య విషయంలో చాలా వరకు మెరుగుపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా గడిపేటువంటి రోజులు ఇవి. వీరికి 12 రాశులలోకెల్లా ఈ రాశి వారికి మంచి ఉత్సాహభరితమైనటువంటి సమయం ఇది. ఓ రకంగా చెప్పుకోవాలంటే మంచి రాజయోగము, కీర్తి కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. వీరికి ఆదాయ మార్గాలు కూడా వెతుక్కుంటూ వీరి వద్దకే వస్తుందన్నమాట. వెతికేటువంటి పరిస్థితి లేకుండా వీరికి ఆదాయము వీరి కనుసన్నల్లో మెరుగుతూ ఉంటుంది. మంచి కీర్తిని సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చేపల వ్యాపారం చేసే వారికి కావచ్చు, రైతాంగానికి కావచ్చు, మామిడి పంటలు కొనుగోలు చేసేటువంటి వారికి కూడా మంచి లాభదాయకమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. ఎటు చూసినా ఈ సంవత్సరం ఏప్రిల్ మే నెలలో తప్పి మిగిలిన 12 నెలల్లో కూడా మంచి అవకాశాలు వీరికి అందుబాటులో ఉంటాయండి. ఏ విషయంలో అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు. అదేవిధంగా అవివాహితులకు వీరికి సునాయాసంగా మార్చి లోపల ప్రయత్నిస్తే చాలా వరకు అద్భుతంగా మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఉంది. ఇక మార్చి తర్వాత వీరికి ఈ వివాహ ప్రయత్నాలు అనేది మందకొడిగా సాగుతాయి. మార్చి వరకు అయితే చాలా అద్భుతంగా ఉంది. అవివాహితులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంచి యోగదాయకమైనటువంటి కాలం. వివాహానికి మనసుకు నచ్చినటువంటి వరుడితో వివాహం జరిగేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎంతో కాలంగా వీరిని వేధించేటువంటి కొన్ని సమస్యలు కూడా అలా మబ్బు వదిలినట్టు వదిలిపోతూ సుఖాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. శని గురువులు సంవత్సర ఆరంభంలో వీరికి చాలా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అంటే సంవత్సరం మధ్య భాగం నుంచి కాస్త మందకొడిగా ఉన్నా కానీ వీరికి మంచి ఫలితాలే బాగున్నాయి. ఆదాయం 14 ఉంది కాబట్టి వీరికి ఒక రాజయోగంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే సినీ రంగము, రాజకీయ రంగము వీరికి మంచి సంపాదన
వీరి చేతుల్లో ఉంటుందండి. పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వర్క్స్ కూడా వీళ్ళకి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వీరికి శత్రువులు కూడా అనుకూలంగా మారిపోయేటువంటి అవకాశం ఉందండి. చాలా కాలంగా శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా వీరికి అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇక ఉద్యోగస్తులకైతే కొత్తగా ప్రయత్నించేటువంటి ఉద్యోగస్తులకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు. చేసిన ప్రతి ప్రయత్నం వెనుక విజయం దాగుందండి. మీరు ప్రయత్నమే ఆలస్యం. ధైర్యంగా ప్రయత్నం చేయండి. జనవరి నెల నుంచి కూడా వీరికి విజయం వరిస్తుంది. ఉద్యోగ వేటలో వీరికి తిరుగులేని మంచి పొజిషన్లోకి, మంచి కంపెనీస్లోకి జాయిన్ లెటర్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి పొజిషన్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. మీరు చేసేటువంటి ప్రాజెక్ట్స్లో కావచ్చు, మరే ఇతర విధమైనటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలంగా మీ వైపు విజయం అంటూ ఉంది. ధైర్యంగా చేయండి, చాలా వరకు బాగుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత కనిపిస్తూ ఉందండి. కొత్తగా పెళ్ళైన వారికి కావచ్చు, భార్యాభర్తలు ఎవరైనా సరే ఒకరిపైన ఒకరికి మంచి అవగాహన, ఒక అండర్స్టాండింగ్తో చాలా వరకు బాగుంది. ఈ సంవత్సరం వీళ్ళకి కుటుంబంలో పండగ వాతావరణంగా చెప్పుకోవచ్చు. చాలా విషయాల్లో, శుభకార్యాల్లో, ఇంకా ఏదైనా 10 మంది కలిసినటువంటి చోట, ప్రతి చోట కూడా ఈ రాశి వారిదే పైచేయిగా ఉంటుంది. వీరికి మంచి జ్ఞానబోధ కూడా ఉంటుందండి. ఈ సంవత్సరంలో చాలా విషయాల్లో వీళ్లకు అనుభవం అనేది సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది. తెలియనటువంటి చాలా విషయాలు కూడా వీరు ఈ సంవత్సరంలో నేర్చుకునేడానికి అవకాశం చాలా బాగుంది. నేర్పిస్తుంది కూడా కాలం. చాలా వరకు అనుకూలతలే ఎదురు చూడొచ్చు ఏప్రిల్ మే నెలలు తప్పి. ఇక ద్విచక్ర వాహనదారులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ద్విచక్రాలపైన వెళ్ళేటువంటి వారికి అతివేగం వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఏప్రిల్ మే నెలల్లో ఈ ద్విచక్ర వాహనదారులు చాలా వరకు జాగ్రత్తగా, వీలైనంత వరకు ప్రయాణాలు లేకుండా చేసుకోవడమే మంచిది. ద్విచక్రాలపైన ఒకవేళ ప్రయాణించాలి అని అంటే వీరు జాగ్రత్తలు పాటించాలి. వేగము అవసరం లేదు. నిదానంగా ప్రయాణిస్తూ ఈ 2 నెలల కాలాన్ని వీళ్ళు దాటాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కూడా ఈ 2 నెలల్లో జరిగేటువంటి ఈ 6 గ్రహాల కూటమి, మీనరాశిలో సంభవించేటువంటి ఈ 6 గ్రహాల కూటమి వల్ల ఈ కన్యా రాశి వారికి కొన్ని ఆపదలు, ద్విచక్రం పైన కొన్ని ఆపదలు కనిపిస్తూ ఉంది. ద్విచక్ర వాహనదారులందరూ కూడా నేను ప్రత్యేకించి చెప్పేది ఏమంటే అతివేగం వద్దు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వ్యవసాయదారులైతే ఏ పంట అయినా సరే మంచి రాబడిని ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. కౌలుదారులకు కావచ్చు, కౌలు రైతులకు మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. ఇక భారీ పెట్టుబడులతో చేసేటువంటి వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. వీరికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది ఈ సంవత్సరం. ఆదాయము వీరు ఊహించిన దానికంటే 2 రెట్లు ఆదాయాన్ని పొందేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉంది. ఆరోగ్య విషయంలోనూ బాగుంది, ఆదాయ విషయంలోనూ బాగుంది. వ్యయం చాలా తక్కువ ఉంది. ఎంతో డబ్బు ఖర్చు పెడితే కాని పనులు కూడా ఈ సంవత్సరం వీళ్లకు చాలా సునాయాసంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి చేతి వృత్తుల వారికి కూడా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం ఆదాయాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి స్త్రీలు, ప్రత్యేకించి స్త్రీలకు ఈ రాశి వారికి నేను చెప్పేది ఏమంటే, ఉదయము సాయంత్రము వీరు వీలైనంత వరకు ఏదో ఒక దైవ కార్యంలో వీలైనంత సమయం కేటాయిస్తే అదృష్టం మరింత పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది.
వీరికి ఎటువంటి శాంతులు కూడా అవసరం లేదండి. ఏ దోషము కానీ ఏ ఇబ్బందులు కానీ కనిపించడం లేదు. కేవలం ఏప్రిల్ మే నెలల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాల్లో కూడా వీళ్లకు చాలా వరకు అద్భుతంగా ఉంది. భూములు కొనేటువంటి వారికి, ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆ సమయానికి చేతిలో డబ్బులు లేకపోయినా సునాయాసంగా వీరికి సమకూరేటువంటి అవకాశం, అంటే అవసరానికి సరిపడా ధనము సమకూరేటువంటి అవకాశం చాలా వరకు కనిపిస్తూ ఉంది. కార్యం నిర్విఘ్నంగా వీళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నటువంటి ప్రతిదీ కూడా, భూమి కావచ్చు, లేదా ఇల్లు కావచ్చు, ఇంకేదైనా వస్తువు రూపంలో కానీ, ప్రతి ఒక్కటి వాహనాలు కూడా కానీ చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంది. అనుకున్న దానికన్నా సునాయాసంగా వీళ్ళు సాధించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇక కోర్టు కేసులు, తగాదాలు ఇటువంటి వాటిల్లో కూడా వీరికి ఎంతకాలమో పీడిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా అలా అలా తొలగిపోతూ ఉంటాయండి. మబ్బు వీడినంత సులభంగా సమస్యల నుంచి వీళ్ళు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా విడిపోవాలనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకాలు బలపడి అవగాహనతో మళ్ళీ ఒకటయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ 2025 సంవత్సరం కన్యా రాశి వారికి ఎక్కువ శాతం సుఖపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ విషయంలో కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆరోగ్య విషయం కావచ్చు, మరే ఇతర విషయాల్లో కూడా సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. మీరు ఈ ఏప్రిల్ మే నెలల్లో వీలైతే చక్కెర నల్ల చీమలకు ఆహారంగా వేస్తే ఇంకా అద్భుతాలు చాలా వరకు చూడొచ్చండి. చక్కెర అంటే సాధారణ చక్కెర కాదు, కండ చక్కెర. దీన్ని ఎక్కడైనా ప్రొవిజనల్ స్టోర్స్లో అడిగితే కండ చక్కెర అంటే ఇస్తారు. ఈ చక్కెరను నల్ల చీమలకు ఆహారంగా వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వీళ్ళు చూడొచ్చు. ఆ ఫలితాలు వీరి జీవితంలో ఒక మలుపులా చాలా వరకు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం కొన్ని గ్రహాల మార్పుల వల్ల ఈ రాశికి చాలా శుభ పరిణామాలు కనిపించేటువంటి అవకాశాలు ఉంది. మళ్ళీ చెప్తున్నాను, కండ చక్కెర, దీన్ని నల్ల చీమలకు ఆహారంగా వేస్తే వీరికి, స్త్రీ పురుషులు, విద్యార్థులు, వయసైనటువంటి వారికి అందరికీ కూడా ఏదైనా సమస్యలంటూ ఉంటే చాలా త్వరగా పరిష్కరించి మంచి శుభ పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉందండి. ఇది రెమెడీ అని కాదు, దీంట్లో చాలా వరకు ఫలితం ఉంది. ప్రయత్నించి చూడండి. ప్రత్యేకించి ఈ కన్యా రాశి వారికి మాత్రమే ఈ సంవత్సరంలో ఇది చాలా వరకు ఉపయోగపడేటువంటి అవకాశం. అదేవిధంగా తల్లిదండ్రులు, వీరికి సంతానము వల్ల చాలా వరకు కీర్తి లభించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఒక మంచి పొజిషన్కి వెళ్ళటము, లేక వాళ్ళు చేసేటువంటి విద్యార్థులైతే విద్యలో, ఉద్యోగస్తులకైతే మంచి ప్రమోషన్స్ రావటం, వీటి వల్ల తల్లిదండ్రుల యొక్క కీర్తి పెరిగేటువంటి అవకాశాలు చాలా వరకు కనిపిస్తుంది. వీరు ప్రోత్సహించినంత వరకు వీరి పిల్లలు, ఈ కన్యా రాశి వారికి పిల్లలు ఎదిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం చాలా బాగా కనిపిస్తుంది. ఇక సంతానం లేనటువంటి వారికి కూడా ఈ సంవత్సరం సంతానం కలిగేటువంటి యోగం కనిపిస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా వీరికి అనుకూలంగానే ఉందండి. ఏ విధంగా చూసినా కూడా ఈ సంవత్సరం సుఖంగా ప్రయాణించేటువంటి అవకాశం, ఆనందంతో, ఉల్లాసంతో, ఉత్సాహంతో గడిపేటువంటి అవకాశాలు చాలా వరకు కనిపిస్తూ ఉంది. ఇక తెలియని విషయాలు కూడా, వీరికి అవగాహన లేనటువంటి విషయాలు, అనుభవం లేనటువంటి విషయాల్లో కూడా వీరికి ఎంతో పట్టు, నేర్పరితనము ఈ సంవత్సరం వీరికి అలవాటు పడుతుంది. చాలా వరకు బాగుందండి. ఏ విషయంలో అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. 80 సంవత్సరాల వయసున్న వారికి కూడా మానసిక ఉల్లాసంతో వీరు
జీవితకాలాన్ని మరింత పొడిగించుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది. అంత బాగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ధైర్యంగా ముందుకెళ్ళండి. ఏ విషయంలో కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ ఆశ, మీ నమ్మకము, మీ ధైర్యమే మీకు విజయాన్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయండి. ప్రత్యేకించి వీరికి ఏ విషయంలో అయినా విజయం వరిస్తుందన్న విషయాన్ని గుర్తించుకుని ధైర్యంగా ముందడుగు వేయండి. ఇక కొన్ని విషయాల్లో అంటే ట్రేడింగ్ చేసేటువంటి విషయాల్లో కూడా అనుకోని రాబడి వీటికి చేతికి అందేటువంటి అవకాశాలు ఉంది. ట్రేడింగ్ విషయంలో ఉన్నటువంటి వారు కూడా పెట్టుబడులు ధైర్యంగా పెట్టచ్చు, ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చండి. రూపాయి 2 రూపాయలు చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేరు. ధైర్యంగా ముందుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.